వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఎండాకాలం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరు ఎక్కడ ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ అయితే వెంబడ పెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు దాహం వేస్తుందో తెలియదు. ఒకవేళ దాహం వేస్తే కనుక చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒకవైపు ఎండలు కూడా దంచి కొట్టే క్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో కూడా వాటర్ బాటిల్ కంపల్సరీగా మెయింటైన్ చేస్తారు. దాంతోపాటు కూడా వాటర్ కూడా కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో వాడే బిందెలలో కంటే ఇప్పుడు కుండలలో ఎక్కువ మంది కూడా కుండలు తీసుకొచ్చుకుంటున్నారు. కుండలలో వాటర్ని సేవ్ చేసుకుని తాగుతారు. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే దూర ప్రాంతాల్లో ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా గతంలో చూసుకున్నట్టయితే వాటర్ బాటిల్స్ని క్యారీ చేసేవారు. ఇప్పుడు కొద్దిమంది ఏంటంటే వాటర్ బాటిల్ కంటే కూడా ప్లాస్టిక్ మినహాయింపి ఇప్పుడు స్టీల్ వాటర్ బాటిల్ వచ్చేసి స్టీల్ వాటర్ బాటిల్లో కూడా వాటర్ని తీసుకొని క్యారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రస్తుతం ఎండాకాలంలో ఈ వాటర్ బాటిల్ చూసుకుంటే ఒకవైపు ప్లాస్టిక్ కావచ్చు, మరోవైపు స్టీల్ కావచ్చు, వీటన్నిటికి కూడా భిన్నంగా కూడా ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి మట్టికి సంబంధించిన వాటర్ బాటిల్స్ వచ్చాయండి. వాటర్ బాటిల్స్ని కూడా నిజామాబాద్ సిటీలో కూడా ఒక వెహికల్ పైన అంటే తోపుడు బల్లపై పెట్టుకొని కూడా తిరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా మంది ఆసక్తిగా కనిపిస్తున్నారు. మరికొంతమంది ఇట్లా స్టాల్ పెట్టుకున్నారు. నిజామాబాద్లోని ఇది కంటేశ్వర్ డౌనల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏరియాలో పెద్ద మొత్తంలో స్టోర్ చేస్తారు. దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ కుండల వ్యాపారం అనేది చేస్తారు. కుండల వ్యాపారం అని ఒకసారి చూసుకుంటే కేవలం కుండలు కాకుండా కూడా వివిధ రకాలైనటువంటి మట్టి పాత్రలు మనం చూడొచ్చు. మట్టి పాత్రలు ముఖ్యంగా ఏదైతే ఇట్లాంటి మట్టి పాత్రల్లో కూడా చాలా రకరకాలైనటువంటి పాత్రలు ఉన్నాయి. మరి ఇవి ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయని కూడా చాలా మంది కూడా డాక్టర్లు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇవి ఎన్ని రకాలంటే మొత్తం దీంట్లో గతంలో చూసుకున్నట్టయితే పూర్వీకులు దీంట్లో వంటలు కూడా వండుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి చాలా మంది చెప్తారు. మరి ఇందులో అనేక రకాలు చిన్న సైజు, దీంట్లో పెద్ద సైజులు కూడా ఉన్నాయి. దీంట్లో లేటెస్ట్ గా కూడా చూడొచ్చు. లేటెస్ట్ సంబంధించి దానికి అత్యాధునికంగా కూడా ఇంత చూడడానికి కూడా బాగుండే అందంగా ఆకర్షణీయంగా ఉండే విధంగా కూడా ఇట్లాంటి మట్టి పాత్రలు కూడా చాలా మట్టుకు కూడా ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. రాజస్థాన్ నుంచి వచ్చి వీళ్ళు ఇట్లాంటి వ్యాపారం చేస్తూ కూడా సూపర్ను సైతం ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో చాలా మట్టుకు కూడా ఆరోగ్యానికి మేలు చేసేటువంటి మట్టి పాత్రలు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరొక వైపు చూస్తే అల్యూమినియం పాత్రలు చాలా కూడా ఇబ్బందులు పడతారు. ఫ్యూచర్లో ఎక్కువ వాడితే కనుక ఫ్యూచర్లో ఇబ్బందులు పడతారని చెప్పి డాక్టర్లు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వాటర్ బాటిల్ అండి ఇది వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ని ఎంత అందంగా తీర్చిదిద్దారు చూడండి. ఇది మట్టితో చేసినటువంటి వాటర్ బాటిల్. చాలా మటుకు కూడా ఇప్పుడు మార్కెట్లో నిజామాబాద్లో తోపుడు బల్ల పైన కూడా ఇట్లాంటి వాటర్ బాటిల్ను క్యారీ చేస్తున్నారు. చాలా మంది కూడా చూస్తున్నారు. ఇలాంటి వాటర్ బాటిల్ తీసుకోవాలని చెప్పేసి కూడా తక్కువ ప్రైస్లో ఇట్లాంటి వాటర్ బాటిల్ లభిస్తున్నాయి కాబట్టి చాలా మంది దీన్ని ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి చూడొచ్చు అనేక రకాలైనటువంటి వాటర్ బాటిల్స్ ఉన్నాయి. గ్లాసులు సైతం కూడా ఇట్లాంటి మట్టి గ్లాసులు తాగడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ అనుభవాలు చెప్పి ఒకసారి అడుగుదాం. చెప్పండి సార్, ఎట్లా అంటే ఇప్పుడు ముఖ్యంగా కూడా ఎండాకాలం అనేసరికంటే కుండలతో పాటు ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్స్ అయితే వచ్చాయి. అప్పటి కాలంలో కూడా చాలా విరివిగా వినియోగిస్తారని చెప్పి చెప్తున్నారు. మీ అనుభవం ఏంటి అసలు? గతంలో ఇప్పుడు అల్యూమినియం పాత్రలు వచ్చాయి, స్టీల్ పాత్రలు వచ్చాయి. మరి దీని పట్ల కూడా చూపు ఆసక్తి తగ్గినటువంటి పరిస్థితి మీ కాలంలో ఎట్లా ఉండే? మా కాలంలో మేము చిన్నగా అంటే 10 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు మా అమ్మ, మా నానమ్మ వాళ్ళందరూ కూడా కుండలలోనే వంట చేసేవారు. కుండలలోనే ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి చిన్న చిన్న పాత్రలలోనే కూరలు వండేవారు. పెద్ద కుండలలో అన్నం వండేవారు. అది ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు నేను 85 సంవత్సరాలు వచ్చినాయి నాకు. అది ఇక రహస్యం ఏంటిదంటే ఆ కాలంలో మా కుటుంబ సభ్యులే కాదు మొత్తం కుండలనే ఎక్కువ వాడేవారు. ఈ ఒక్క రాగి పాత్రలలో వాడేవాళ్ళం అప్పుడు ఏదన్నా ఉంటే. కానీ కుండలలో వాడితేనే చాలా ఆరోగ్యకరం. ఈ అల్యూమినియం, స్టీలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరం. అది తెలిసినటువంటి విషయం. ఇప్పటికీ కూడా నేను మా మిసెస్ ఉన్నంత వరకు, నా భార్య ఉన్నంత వరకు నేను ఈ కూరలు మాత్రం ఈ కుండ దాంట్లోనే చేయించేవాడిని. వాటర్ ముఖ్యంగా ఇట్లాంటి వాటర్లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా చల్లగా అంటే ఫ్రిడ్జ్ కంటే కూడా ఇవి చాలా మంచిగా అంటారు. ఇవి ఆరోగ్యకరమైనటువంటి వాటర్. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగిన వాటర్ కన్నా ఇది కుండలలో పోసుకొని పెట్టుకున్నటువంటి ఆరోగ్యకరమైనవి. ఇక దీనికి మించింది ఏది లేదు. ఎక్కువ ఇది దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీలకే కాదు, ఈ చేతి వృత్తుల వాళ్ళకు కూడా దీనివల్ల చాలా లాభం ఉంటుంది. కాబట్టి తప్పకుండా
ప్రతి ఒక్కరూ ఈ మట్టి పాత్రలను వాడాలని నా ఉద్దేశం. నేను నా వయసును బట్టి నేను చెప్తున్నా. ముఖ్యంగా చెప్పొచ్చు ఇప్పుడు వాటర్ బాటిల్ అనేసరికంటే ఇది అందంగా ఉంది. ఇక మనకు ఈ ప్లాస్టిక్ బాటిల్లు తీసుకొని పాడేయడం దానివల్ల ఎంత హానికరమో ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరమే, మానవుడి ఆరోగ్యానికి హానికరమే. మళ్ళా కేవలం ఒక మానవులకు కాదు, పశువులకు కూడా హానికరమే ఆ ప్లాస్టిక్ బాటిల్. అవి తింటాయి గడ్డి, వాటికి మేత దొరకక అవి కూడా తినేస్తుంటాయి. ఆ పశువులకు వాటికి కూడా హానికరమే ఇది. అందుకొరకే ఈ మట్టి పాత్రలు వాడడం శ్రేయస్కరం, చాలా బాగుంటుంది. దీనికి సంబంధించినటువంటి యజమానిదారులు ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మరి ప్రైస్ ఎలా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आप किधर से आए भैया? हम राजस्थान से आए। जी कब से इधर मैं बिजनेस कर रहे हैं? 8-10 साल से आ रहा हूँ। हर साल आता हूँ। 4 महीने यहाँ धंधा करता हूँ। अप्रैल में वापस चले जाते हैं हम लोग। कितने बिजनेस करते हैं वो 4 महीने में? अब जितना लाता हूँ माल बिक जाता है। होलसेल भी करता हूँ, रिटेल भी सप्लाई करता हूँ, दोनों है। बस होलसेल रिटेल दोनों बिकता है। कैसा सेल कैसा रहता है 4 महीने में? सेल कैसा रहता है? हमारा हो जाता है, दाल रोटी हो जाता है जी। बस इतना अच्छा है, होता है, मजूरी हो जाता है हमारा। बस बहुत बिकते हैं, बहुत बिकता है। लाता हूँ ना, पूरा माल बिक जाता है मेरा। పూరా బహుదైనా ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు కుండలు చూడండి. కుండలు ఇక్కడ ఇన్ని స్టెప్స్ ఉన్నాయంటే ముందర ఒక వరుస పెట్టారు, దాని తర్వాత ఇంకొక వరుస ఉంది, దాని తర్వాత ఇంకొక వరుస ఉంది, అక్కడ ఒక వరుస ఉంది. చూడొచ్చు మనం. దాని ముందర కూడా ఒక వరుస. పెద్ద మొత్తంలో కూడా వీళ్ళు ఈ 4 నెలల ఏదైతే సమ్మర్ ఉందో ఈ సమ్మర్ లో పెద్ద మొత్తంలో బిజినెస్ చేస్తారు. ఎందుకంటే ఆ సిటీలో ప్రతి ఒక్కరు కూడా ఫ్రిడ్జ్ల కంటే కూడా ఇప్పుడు మట్టి కుండలమైన దృష్టి మళ్ళిస్తారు. ఎందుకంటే వేసవి దాహం తీర్చడానికి ఫ్రిడ్జ్ వాటర్ ఎన్ని తాగినా కూడా అవి మళ్ళీ తాగినా కూడా మళ్ళీ దాహం సరిగ్గా తీరని పరిస్థితి. మట్టి కుండల్లో ఉన్నటువంటి వాటర్ తాగడం వల్ల చాలా శ్రేష్టంతో పాటు దాహం కూడా తీరుతుంది, ఆరోగ్యానికి సైతం చాలా మంచిదని కూడా నిపుణులు సైతం చెప్తారు. बोलिए भैया, आप वेराइटी भी है ना अब वाटर बॉटल में? आप देखे तो भी बहुत सुंदर दिख रही है. कैसा करता तैयार? कुछ आइटम हाथ से बनाते हैं, कुछ आइटम थोड़ा डाई से बनता है, और सब मट्टी का आइटम पूरा। रेड मट्टी है और बढ़िया मट्टी है, चिकनी मट्टी है। इसमें फिनिशिंग आ जाती है, अच्छा लगता है और चलने में भी थोड़ा ठीक है। पानी भी ठंडा होता है उसके अंदर। मटके हैं वो ब्राउन मट्टी के हैं, तो उसको में भी पानी बढ़िया ठंडा होता है। हमारा मटका लीक बहुत कम होता है। इसमें ये मटके में पानी बहुत कम गिरता है और थोड़ा थोड़ा पानी गिरता है, और दूसरे वाले मटके में ज्यादा पानी बाहर गिरता है। ऐसा है। ये क्या है? ये मटके पानी के हैं. हाँ, సో చూద్దాము. వాళ్ళు ఎంత అందంగా, ఇంత ముందు పచ్చడిలు సైతం ఇట్లాంటి బర్నీలలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ గా కూడా ఇది వాటర్ సంబంధించిందని చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఇప్పుడు ఏదైనా పెళ్లి పేరెంటం కానీ ఇంట్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇది చాలా అందంగా, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. దీంతో పాటు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి హెల్త్ కి సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయి. చాలా అందంగా తీర్చిదిద్దుతాయి. ये बड़े तो बड़ा साइज है 600 का है, उससे छोटा 550, 500 और 400। इसमें 4 साइज है, और एक छोटा 4 लीटर का आता है वो 350 का है। ऐसा 4-5 साइज में है मेरे पास। पेंटिंग वाले अच्छा है, दिखने में भी, पानी भी ठंडा रहता है। कूल होता है अब पानी, नॉर्मल पानी इसमें रहते ना? ऐसा ये ऐसे है, ज्यादा ठंडा चाहिए शाम को, नाइट को भर के रख दो, मॉर्निंग को पूरा दिन पानी पियो आप, फिर शाम को फिर भर के रख दो, पूरा दिन पानी पियो। बार बार इसको अपन सुबह भरेंगे ना तो ठंडा होने में टाइम लगता है, नाइट को ठंडा हो जाता बढ़िया, और दिन पूरा दिन ठंडा पानी पियो। बोले तो ये 1-2 दिन पहला पानी नहीं पीना ना इसमें? एक दिन वही पीने का, उसमें नहीं पीने का। 2 दिन वो पानी भिगो के रखते हैं उसको, और हाथ डाल के ये आइटम को कभी हाथ डाल के नहीं धोने का। एक तो पानी में स्मेल आता और ठंडा नहीं होता है। इसको कभी भी धोना तो हिला के पानी गिरा दो, मट्टी साफ हो जाता। 2-3 बार पानी हिला के गिरा दो, मट्टी साफ हो जाता बस। और एक बात बोले तो ये क्या है, ये पूरा लेटेस्ट ये खाना पकाने का है। खाना, मटन, चिकन, नॉन वेज कुछ भी बनाओ इसके अंदर ये आइटम है। नए मॉडल है, जैसा चाहिए वैसा, छोटा बड़ा साइज में, सब साइज में मिलता है मेरे पास। तो प्राइस कैसा रहता है? रीजनेबल प्राइस रीजनेबल रहता है, प्राइस ज्यादा नहीं रहता है। ये कढ़ाई है, कड़े वाली చూడొచ్చు. కడాయి కూడా ఎంత అందంగా ఉందండి. కడాయిలు మనం ఇప్పుడు ఆయిల్ పోసి ఏదైనా ఫ్రై చేసుకోవాలంటే మనం అల్యూమినియం కడాయిలే వాడతాము. నార్మల్ ఎక్కువ మట్టుకైతే అల్యూమినియం వాడతాము. మరి అల్యూమినియం కడాయిల కంటే కూడా ఇవి మట్టికి సంబంధించి చాలా అందంగా ఉంటాయి. దీంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. भैया एक बात बोलिए, ये है ना, एक बात बोलिए, ये है कढ़ाई है, ये कढ़ाई डायरेक्ट अपन यूज करे तो हिल जाता पूरा, कैसा यूज करना? ऐसे ही इसको पानी में भिगो के रखने का, पानी में भिगो के रख के दूसरे दिन
खाली करके पानी, फिर इसमें पानी भर के गैस के ऊपर स्लो रख के इसको पानी को एकदम गर्म होने दो। गर्म होने के बाद में बंद कर दो गैस और पानी ठंडा हो जाएगा। ठंडा होने के बाद दूसरे दिन इसको ऑयल डाल के खाना पकाओ। गैस स्लो, एकदम धीरे रखने का गैस। 2-3 दिन तक धीरे गैस को रख के खाना पकाओ। 5 दिन बाद में ये रनिंग हो जाता, फिर आप फास्ट गैस करके खाना पका सकते। खाना बन गया, इसके अंदर डायरेक्ट नीचे नहीं रखने का, स्टील के रिंग के ऊपर रखने का, नहीं तो नीचे से टूट जाता है। डायरेक्ट इसको पकाएंगे तो भी टूट जाता है। ये पानी डाल के यूज करने का, इस टाइप से जैसे मटका पानी में भिगोते हैं वैसे इसको भिगोना पड़ता है, ऐसा। ఏదేమైనప్పటికీ నిజామాబాద్ లో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం ప్రారంభమైంది. ఈ ఎండాకాలం సంబంధించి కూడా మొత్తం నిజామాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ కూడా విరివిగా ఇలాంటి మట్టికి సంబంధించినటువంటి పాత్రలు లభిస్తున్నాయి. ముఖ్యంగా వాటర్ సంబంధించినటువంటి కుండలు అయితే పెద్ద మొత్తంలో నగరంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చాలా మటుకు. ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో చూసుకున్నట్టయితే పెద్ద మొత్తంలో కస్టమర్స్ వచ్చి కూడా ఇదంతా తాకిడి కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రీజనబుల్ ప్రైస్ లో కూడా మంచి కుండలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నారు. దీంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మట్టి పాత్రలు యూజ్ చేయడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ తో పాటు అన్ని రకాలుగా కూడా బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రకరకాలైనటువంటి వాటర్ బాటిల్స్ కూడా మట్టితో తయారు చేసినటువంటి బాటిల్స్ పర్యావరణంతో పాటు కూడా ఆరోగ్యానికి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సందీప్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.